ఇజ్రాయిల్ ఎంత ముందు చూపుతూ ఉంటుందంటే ఎప్పుడో చెయ్యబోయే యుద్ధానికి ముందస్తు ప్రిపరేషన్. హెజ్బుల్లా వాడితో ప్రమాదం అన్నటువంటిది ముందుగానే పసిగట్టి ఎన్నేళ్ల క్రితం పేజర్లు వాళ్ళకి సరఫరా చేసింది, ఎన్నేళ్ల క్రితం వాకీటాకీలు ప్రిపేర్ చేసింది, ఎన్నేళ్ల క్రితం గొర్రెల్ని ఇచ్చింది, ఎన్నేళ్ల క్రితం టాయిలెట్స్ ఇచ్చింది, ఎన్నేళ్ల క్రితం సోలార్ ప్యానల్స్ ఇచ్చింది, ఎన్నేళ్ల క్రితం ఎయిర్బడ్స్ ఇచ్చింది. అంటే అంత పక్కా స్కెచ్తో ఉంటుంది ఇజ్రాయెల్. అలాగే తన దేశ రక్షణ విషయంలో అదేవిధంగా ఉంటుంది. ఐరన్ డోమ్ దానికంటే పవర్ఫుల్. అట్లాగే అమెరికాతో సాన్నిహిత్యం, అరబ్ దేశాలతో స్నేహం. ఇజ్రాయిల్ ఎవరితో అయితే స్నేహం చేస్తుందో ముస్లిం దేశాలతో కూడా స్నేహం చేస్తుంది. ఈజిప్ట్తో స్నేహం ఉంది, జోర్డాన్తో స్నేహం ఉంది, సౌదీ అరేబియాతో స్నేహం ఉంది, దుబాయ్తో స్నేహం ఉంది. వాస్తవంగా ఈ స్నేహానికి సంబంధించిన కొత్త ఒప్పందాలు రెడీ అవుతున్నటువంటి వేళ దాన్ని దెబ్బ కొట్టడం కోసమే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి హెజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ కలిసి దాడి చేసింది, డైవర్ట్ చేయడం కోసమే. అప్పుడు సచ్చినట్టు ఇజ్రాయెల్ వీళ్ళ మీదకి అటాక్ వెళ్తుంది కదా, అదిగో ముస్లింల మీద దాడి చేస్తుంటే మీరు వెళ్ళే అట్లాంటి దేశంతో ముస్లిం దేశాలు వెళ్ళి ఒప్పందం చేసుకోవచ్చా అని ఆపడం కోసమే. బట్ ఇజ్రాయెల్ తన సాన్నిహిత్యాన్ని వదలట్లేదు. దాని ఇంపాక్టే సౌదీ అరేబియా పాలస్తీనా జెండా కూడా తన దేశంలో ఉండటానికి కానీ పాలస్తీనాకు అనుకూలంగా ఉద్యమాలు చేయడానికి వీల్లేదని కానీ ప్రకటించింది. దుబాయ్ అట్లాగే ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ బాధ్యతాయుతంగా చేస్తున్న దెబ్బ ఇరాన్ ఎత్తుగడలకి పూర్తి డిఫరెంట్గా ఉంది, వ్యతిరేకంగా ఉంది.